ప్రభాస్ గారు చాలా ఇయర్స్ తర్వాత కామెడీ ఫ్లేవర్లో వస్తున్నారంటే ఫ్యాన్స్కి ఫెస్టివలే. కానీ హారర్, ఫ్యాంటసీ, ఎమోషన్స్ అన్నీ కలిపి చేసిన రాజాసాబ్ రూల్ చేస్తుందా? లేదా ట్రైలర్లో చూపించిన మ్యాజిక్ థియేటర్లో మిస్ అయిందా? ఈ రివ్యూలో స్పాయిలర్ లేకుండా ఫుల్ హానెస్టీతో చెప్తా, వీడియో ఎండ్ వరకు చూడండి. బేసిక్ స్టోరీ స్పాయిలర్ లేకుండా. ఈ మూవీలో గంగమ్మ అనే ఒక ఓల్డ్ ఉమెన్ ఉంటుంది. ఆమె అల్జిమర్ పేషెంట్ కాబట్టి ప్రెజెంట్ని మర్చిపోతుంది. కానీ తన హస్బెండ్ కనకరాజు మెమోరీస్ మాత్రం స్ట్రాంగ్గా గుర్తుండిపోతాయి. ఆమె గ్రాండ్ సన్ రాజు ప్రభాస్ కేరింగ్, ఎమోషనల్, ఒక చిన్న ఫన్ టచ్తో అమ్మమ్మని చూసుకుంటుంటాడు. కనకరాజు అనే ఒక వ్యక్తి గురించి ఒక బిలీఫ్ ఉంటుంది. ఆయన ఒక పవర్ఫుల్ ఎక్సార్సిస్ట్ అని, సమ్వేర్ ఎక్సెల్లో బతికే ఉన్నాడని. ఈ ట్రూత్ తెలుసుకోవడానికి రాజు హైదరాబాద్ వెళ్తాడు. అక్కడ షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. కనకరాజు చనిపోయి డేంజరస్ దెయ్యంలా మారిపోయాడని. ఇప్పుడు గ్రాండ్ సన్ వర్సెస్ గ్రాండ్ ఫాదర్, బ్లడ్ రిలేషన్ ఉన్న ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్, గ్రీడ్, పాస్ట్ సిన్స్, సైకాలజికల్ గేమ్స్, ఈ స్ట్రగుల్ ఎలా ఎండ్ అయ్యింది అనేది రెస్ట్ ఆఫ్ ద మూవీ. ఫస్ట్ ఆఫ్ మూవీ స్టార్ట్ అయ్యాక ఆడియన్స్కి ఒకటే ఫీలింగ్ వస్తుంది, కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ ఉంది కానీ నేరేషన్ స్లో ఉందని. గంగమ్మ రాజు రిలేషన్షిప్ ఎమోషనల్గా బైల్డ్ చేశారు. ప్రభాస్ కామెడీ సీన్స్ ట్రై చేశారు. సత్యతో వచ్చే కొన్ని లైట్ మూమెంట్స్ ఉంటాయి కానీ కామెడీ సీన్స్ చాలా సార్లు ఆడియన్స్ వరకు ల్యాండ్ అవ్వలేదు. రైటింగ్ స్లోగా అనిపిస్తుంది. హారర్ సెటప్ గ్రాడ్యువల్గా బైల్డ్ చేశారు కానీ ఫస్ట్ హాఫ్లో సీన్స్ డిస్జాయింటెడ్గా ఉంటాయి. స్టోరీ ఫ్లో కూడా ప్రాపర్గా లేదు. కామెడీ నుండి ఎమోషన్, ఎమోషన్ నుండి హారర్కి సడన్ జంప్స్. నాకైతే స్టోరీ ఎక్కడికి వెళ్తుంది అనిపించింది. ఇంటర్వెల్ వరకు మెయిన్ ప్లాటే స్టార్ట్ కాలేదు. సో ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ ఫ్లాట్గా వెళ్ళిపోయింది. ఇంటర్వెల్లో మంచి ట్విస్ట్ రివీల్ అవుతుంది. కనకరాజు గురించి రియల్ ట్రూత్. ఐడియా బాగుంది, ఆడియన్స్ షాక్ అయ్యే పొటెన్షియల్ ఉంది కానీ ఎగ్జిక్యూషన్ అంత పవర్ఫుల్గా లేదు. సో అది కూడా వీక్ అనిపిస్తుంది. స్టిల్ ఇంటర్వెల్కి ఒక లెట్స్ సీ అనే ఒక క్యూరియాసిటీ మాత్రం క్రియేట్ అయింది. సెకండ్ హాఫ్లో మూవీ కొంచెం గ్రిప్ తీసుకుంటుంది. ప్రభాస్, సంజయ్ దత్ మధ్య సైకలాజికల్ కాన్ఫ్లిక్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. షాడో సీన్స్, హాస్పిటల్ సీన్, బోమన్ ఇరానీ ఇన్వాల్వ్మెంట్, ఈ పోర్షన్స్లో మూవీ కొంచెం క్లాసీ అనిపిస్తుంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు కానీ స్టోరీకి హెల్ప్ చేయడానికి కాదు, సాంగ్స్ గ్యాప్స్ ఫిలప్ చేయడానికి. మాల్వికా మోహన్ డెబ్యూట్ కాబట్టి హైప్ ఇచ్చారు కానీ రోల్ చూస్తే డెబ్యూట్ కన్నా సైడ్ డెకరేషన్లా ఉంది. నిధి అగర్వాల్ క్యూట్, గ్లామరస్ కానీ స్టోరీలో ఎందుకుందో డైరెక్టర్కే తెలియాలి. సస్పెన్స్ బైల్డ్ అవ్వాల్సిన టైంలో రొమాన్స్ అండ్ సాంగ్స్ పెట్టి థ్రిల్లర్ని కామెడీ చేశారు. ఎస్పెషల్లీ నాచే నాచే సాంగ్ సినిమా ఫ్లోకి బ్రేక్ వేసిన స్పీడ్ బ్రేకర్ లా ఉంది. ప్రభాస్ గారు ఎమోషనల్ సీన్స్ లో సిన్సియర్ గా పర్ఫామ్ చేశారు అండ్ ఆల్సో లాంగ్ గ్యాప్ తర్వాత ప్రభాస్ గారిని ఫుల్ ఫ్లెజ్ కామెడీ రోల్లో చూడడం రిఫ్రెషింగ్ గా ఉంది. ఇంటెన్సిటీ ఫ్యాక్టర్, కనకరాజు క్యారెక్టర్ లో సంజయ్ దత్ గారు సైకలాజికల్ ఇంటిమిడేషన్ బాగా వర్కౌట్ అయింది. ప్రభాస్ తో మైండ్ గేమ్స్, బోమన్ ఇరానీ సీన్స్ లో ఇంటర్వ్యూట్ క్రియేట్ చేశారు. సో రాజాసాబ్ ఒక హారర్ ఫ్యాంటసీ కాన్సెప్ట్ తో స్టార్ట్ అయ్యి బైట్స్ అండ్ పీసెస్ తో ఎంటర్టైన్ చేస్తుంది కానీ కంప్లీట్ సాటిస్ఫై మాత్రం ఇవ్వలేదు. ప్రభాస్ గారి స్టార్డమ్ ఉన్నా, సంజయ్ దత్ గారి ఇంటెన్సిటీ వర్క్ ఉన్నా కానీ వీక్ స్టోరీ టెల్లింగ్, టన్నల్ కన్ఫ్యూజన్, పేసింగ్ ఇష్యూ వల్ల మూవీ వెయిట్ పడిపోయింది. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. మూవీలో హీరో ఒక్కడే, రివ్యూలో మన ఛానల్ ఒక్కటే. వీడియో చూస్తూ ఎంజాయ్ చేస్తే చాలు. మన కనెక్షన్ కంటిన్యూ అవ్వాలంటే సబ్స్క్రైబ్ బటన్ పైన సింగిల్ ట్యాప్ చేస్తే చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.